దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 4th జూన్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనము. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 13 and verse 15. నేను మీకు చేసిన ప్రకారము మీరును చెయ్యవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేస్తుని. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏమి కోరుతున్నారు ఇక్కడ చెప్తున్నారు. ఆయన, నేను ఏ విధంగా చేశానో మీరు ఆ విధంగా చేయుడి. ఏం చేశారు? పై వచనాలు మీరు చదివినట్లయితే ఆయన శిష్యులందరినీ పిలిచి వారు కాళ్ళను కడిగాడు, పాదములు కడిగాడు. అర్థం ఏంటండి? అర్థం ఏంటి? పాదములు కడిగాడంటే అర్థం ఏంటంటే, నేను పరిచారము చేయుటకు వచ్చాను. పరిచర్య చేయించుకొట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు వచ్చాను. అంటే సింప్లీ హీ సేయింగ్, ఐ హ్యావ్ కమ్ టు సర్వ్. ఐ హ్యావ్ నాట్ కమ్ టు బీ సర్వ్డ్, బట్ ఐ హ్యావ్ కమ్ టు సర్వ్. ఈరోజు మనము కూడా ఆ యొక్క యేసు ప్రభుని వెంబడించాలి. ఆ యొక్క విషయాన్ని మనము కూడా చేయాలి. మనము ఇతరులకు పరిచారకులుగా ఉండాలి. ఎంత పెద్ద సేవకుడైనా, ఎంత పెద్ద కుటుంబమైనా, ఎంత పెద్ద పాస్టర్ అయినా ఆయన యేసు ప్రభులాగా చేయాలి, పరిచారము చేయాలి. పరిచారము చేయించుకోవడము కాదు, పరిచారము చేయాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఎంత పరిచారము చేశాడంటే, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో చెప్తున్నాడు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన్ను తాను అర్పించుకొనుటకు వచ్చాడు. He went so much to serve us that he died for us. He paid the price for us. Let me read this in English. John chapter 13 and verse 15. For I have given you an example that ye should do as I have done to you. See, this is Christianity all about. You have to do unto others what Christ has done to you. అందులో ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే, క్రీస్తు మిమ్ములను క్షమించినట్లు మీరు ఇతరులను క్షమించుడి అంటాడు. As Christ has forgiven you, God has forgiven you, forgive others. Today my question is, are you an example? నీవు ఒక మాదిరిగా ఉన్నావా? క్రీస్తును వెంబడించే ఒక మాదిరిగా ఉన్నావా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి వ్యక్తి ఒక మాదిరిగా యేసు ప్రభుని పోలి నడిచినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. हिंदी में पढ़ेंगे। यूहन्ना रचित सुसमाचार, उसमें 13 अध्याय और 15 वचन पढ़ रहे हैं। क्योंकि मैंने तुम्हें नमूना दिखा दिया है कि जैसे मैंने तुम्हारे साथ किया है तुम भी वैसे ही किया करो. एक नमूना दिखाया। क्या नमूना था? अगर ऊपर पढ़ेंगे तो आपको पता चलेगा कि उन्होंने अपने चेलों को बुलाकर उनके पैर धोए, मतलब उनकी सेवा किया। तो प्रभु क्या कहते हैं कि हम दूसरों की सेवा करना है। अब यीशु मसीह के चेले हैं, यीशु मसीह के बच्चे हैं, यीशु मसीह को हम फॉलो कर रहे हैं, मतलब हमें क्या करना है? दूसरों की सेवा करना है। कितना सेवा करना? उनके पैर धोने तक झुक जाना चाहिए. ఎంత సేవ చేయాలండి? వారి కాళ్ళు కడిగే స్థితికి, పాదములు కడిగే స్థితికి తగ్గించుకోవాలి. ఇది తగ్గింపు స్వభావము. ఒక పరిచారకుడికి ఉండవలసిన గుణము, స్వభావం ఏంటి తెలుసా? తగ్గింపు స్వభావం లేకుండా ఆ యొక్క పనులు చేయలేడు, తగ్గించుకోలేడు. కనుక యేసు ప్రభుని పోలి నడడం అంటే తను తాను తగ్గించుకోవాలి. తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీకు, ఈ ఆరాధనలో ఉన్న మీకు, మేబీ దిస్ ఈస్ అ సొల్యూషన్ టు యువర్ ప్రాబ్లం. నీవు వెళ్తున్న పరిస్థితికి, నువ్వు వెళ్తున్న సమస్యకి ఇదే పరిష్కారమేమో. నీవు పరిచారము చేయుటకు నీవు ఇష్టపడుతున్నావా? నిన్ను నీవు తగ్గించుకుంటూ ఇష్టపడుతున్నావా?
Without humbleness, you cannot serve others. This is so clear. Without humbleness, you cannot serve others. దేవునికి స్తోత్రము కలుగు. Otherwise you will have a question, why should I serve them? Why should I do to them? Only when you're humble you can do. Only when you become a servant cannot question his master, why should I do? బికమింగ్ ఎ సర్వెంట్ అంటే ఏంటండి? దాసుని స్వరూపం పోల్చడం అర్థం ఏంటండి? ఇతరులు మనం యజమానులుగా చూడడము. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఆరాధనలో చాలామంది సమస్యలకు పరిష్కారమును దేవుడు దయచేశాడు. ఐ వాంట్ టు టెల్ యూ, దేవుడు మిమ్మల్ని ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కిస్తాడు. తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ for exaltation. Prepare yourself to come out of the issues, the problems you are in. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించినందుకు స్తోత్రములు. చాలిన దేవుడే ఉన్నందుకు స్తోత్రములు. కృప కలిగిన దేవుడైనందుకు స్తోత్రములు. దేవా, మమ్మల్ని పోషించే దేవుడై ఉన్నందుకు స్తోత్రములు. మమ్మల్ని విడిపించే దేవుడై ఉన్నందుకు స్తోత్రం. థ్యాంక్ యూ గాడ్, ఫర్ యువర్ అ గాడ్ హూ రిడీమ్స్ అస్ మై ఫాదర్. వాట్ ఎవర్ సిచ్యువేషన్ వే, సమాధిలో నుంచి నా ప్రాణంను విమోచించిన వాడా, మా ప్రాణంను విమోచించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. ఉద్యోగాల్లో వ్యాపారంలో నీ ఉండి నడిపించి సహాయం చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి దేవ, చదువుకుంటున్న బిడ్డలు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్ ఎగ్జామ్స్ రాసిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ప్రభు వారందరి జీవితంలో నాయన ఒక అద్భుత ఆశ్చర్య కార్యంకి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా, దేవాయసంలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారిని దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల వర్ధలింపు చేయడానికి స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ దేవ తాము తగ్గించుకొని క్రీస్తును పోలి పరిచయం చేయటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేసినగా దేశాన్ని రక్షించి కాపాడినందుకు స్తోత్రములు నాయన. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రాశ్రమించము. మమ్మల్ని శోధనల తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.